గుడిని మొక్కితే ఏంటి లాభం, గుడిలో ఉన్న దేవుణ్ణి కదా మొక్కాలి అని అన్నాడు. నిజానికి వాళ్ళు ఎవరు గుడినే మొక్కట్లా. గుడి లోపలికి వెళ్ళే అవకాశం అర్హత నాకు లేదు అని బయట నుంచే మొక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అన్నాను, అసలు గుడిని గుడిలో ఉన్న దేవుని కలిపి మొక్కడంలో కూడా తప్పేమీ లేదు అన్నాను. వాళ్ళు ఎందుకు మొక్కుతారో వారి భావనను అపార్థం చేసుకోకుండా అసలు ఉద్దేశం చెప్పడం నేర్చుకోవడానికి మనం నోరు జారొద్దు అని చెప్తున్నాను. కాబట్టి వారు గుడిలో ఉన్న దేవుణ్ణి గుడిని మొక్కడంలో ఎలాంటి పొరపాటు భావన లేదు. కానీ ఎందుకంటే ఒకప్పటి రోజుల్లో భక్తులు ఈ మాట పలకడం బైబిల్ గ్రంథంలో ఉంది. కీర్తనల గ్రంథం 99వ కీర్తన 9వ వచనంలో ఏముందో చూడండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఎవరి ఎదుట? ఆయన ఎదుటనా, పరిశుద్ధ పర్వతం ఎదుటనా? ఇప్పుడు దీన్ని విగ్రహారాధన అందామా? అంటే లేఖనం విగ్రహారాధన చేయమని చెప్పినట్ట కాదు కదా. మొదటి నుంచి లేఖనం విగ్రహారాధన చేయకూడదనే మనకు చెబుతూ వచ్చింది. ఎందుకంటే దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించమని చెప్పారు. మరి పర్వతం ఎదుట సాగిలపడ్డం ఏమిటి? అందుకే చెప్తున్నాను, ఉద్దేశాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కొన్నిసార్లు మాట సరిగ్గా ఉండకపోవచ్చు, కానీ ఉద్దేశం సరిగ్గా ఉండొచ్చు. కానీ మాట వల్లే డిస్టర్బెన్సెస్ కలుగుతాయి. ఇప్పుడు చెప్పండి, పర్వతాన్ని మొక్కమని చెప్తున్నాడా, పర్వతం మీద ఉన్న ఆయన్ని మొక్కమని చెప్తున్నాడా? కానీ ఆయన దగ్గర వరకు వెళ్ళలేం కాబట్టి ఆయన్ని మోస్తున్న పర్వతం ముందు సాగిలపడండి అని చెప్తున్నారు. ఉదాహరణకు చెప్పనా, దానియేలు ముందు సాగిలపడ్డాడు నెబుకద్నెజరు. దానియేలు ఏమైనా వద్దు అన్నాడా? అనలేదు. ఎందుకో తెలుసు, దానియేలు ముందు ఎందుకు సాగిలపడ్డాడు? నీ దేవుడే దేవుడు అని చెప్పి దేవుణ్ణి గణపరుస్తూ సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.